హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. ఒక ఇండియన్ ఫిలిం డైరెక్టర్, అది కూడా తెలుగువాడి గురించి నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థ ఒక డాక్యుమెంటరీ చేయడం, అందులో హాలీవుడ్ ప్రఖ్యాత డైరెక్టర్ అయిన జేమ్స్ కెమెరాన్, జోయ్ రుస్సో తమ అభిప్రాయాన్ని పంచుకోవడం తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన విషయం. రాఘవ్ ఖన్నా డైరెక్షన్లో రాజమౌళి జీవితాన్ని, ఆయన పుట్టు పూర్వోత్తరాలను, కష్టాలను, ఎదుగుదలను, ధ్యేయాన్ని ప్రపంచానికి పూర్తి స్థాయిలో పరిచయం చేసిన డాక్యుమెంటరీ మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి. ప్రముఖ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ అనుపమ చోప్రా షో రన్నర్గా రూపొందిన ఈ డాక్యుమెంటరీకి రాఘవ్ ఖన్నా దర్శకుడు. బేసిక్గా ఈ డాక్యుమెంటరీ రాజమౌళి మినీ బయోగ్రఫీ లాంటిది. యవ్వనంలో తాను పడిన కష్టాలను మొదలుకొని ప్రస్తుతం తాను ఆస్వాదిస్తున్న ప్రపంచ ఖ్యాతి గురించి స్వయంగా రాజమౌళి చెప్పిన కొన్ని విశేషాలు, ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన ఫిల్మ్ మేకింగ్లో భాగస్వాములైన విజేంద్ర ప్రసాద్, రమా రాజమౌళి, కీరవాణి మరియు ఆయన సినిమాల్లో ఎక్కువసార్లు నటించిన ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్లు చెప్పుకొచ్చిన సందర్భాలు మరియు అనుభవాల సమాహారమే ఈ డాక్యుమెంటరీ. రాజమౌళి కుటుంబం సినిమాల ప్రస్థానం ఎప్పుడు మొదలైంది, ఎక్కడ తడబడింది వంటి కీలకమైన విషయాలను స్వయంగా వారే వెల్లడించడం విశేషం. అలాగే రాజమౌళి ఎంత మంచి భర్త అనే విషయాన్ని ప్రభాస్ వివరిస్తూ, ఒకరోజు షూటింగ్ లేట్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి 11 అవ్వగా రమా రాజమౌళిని నిద్రలేవడం ఇష్టం లేని రాజమౌళి వరండాలో రాత్రి మొత్తం పడుకోవడం అనే సందర్భం భలే ముద్దుగా ఉండగా, రాజమౌళి పని రాక్షసుడు అని అందరూ ప్రేమతో తిట్టిన తీరు ఆయన నిబద్ధతను అందరికీ అర్థమయ్యేలా చేసింది. అదేవిధంగా రాజమౌళి ఫ్యామిలీ ట్రిప్స్లో ఒక మిడిల్ క్లాస్ తండ్రిగా వ్యవహరించే తీరు వింటే ముచ్చటేసింది. అలాగే బాహుబలి నిర్మాణ సమయంలో మహాబలేశ్వర్ లొకేషన్స్లో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడం కోసం రాజమౌళి ఒక లాడ్జ్లో ఉండడం, టీం మొత్తం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తినడం, రాజమౌళి కుటుంబ సభ్యులు పిల్లలతో సహా సెట్స్లో గడపడం వంటి విషయాలు విని చూసే కొద్దీ రాజమౌళి మీద ఉన్న గౌరవం మరింత పెరిగింది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, రాణాలు రాజమౌళితో తమ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకున్న విషయాలన్నీ భలే ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ 74 నిమిషాల డాక్యుమెంటరీలో బోల్డెన్ని విశేషాలు ఉన్నాయి. రాజమౌళి ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు, సినిమాలోకి రావాలనుకుంటున్న యూత్ అందరు చూసి ఉత్తేజులవ్వాల్సిన డాక్యుమెంటరీ. దర్శకుడు రాఘవ్ ఖన్నా, ప్రొడ్యూసర్ అనుపమ చోప్రా ఈ డాక్యుమెంటరీని బోరింగ్ గా కాకుండా ఇప్పటి వరకు చాలా మంది చూడని విజువల్స్ తో నింపి రాజమౌళి పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూను ప్రజెంట్ చేసిన తీరు అభినందనీయం. నవతరం ఫిల్మ్ మేకర్స్ కి మాస్టర్ క్లాస్ ఈ మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి. మీ కమెంట్స్ ఆన్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ మీ. Thank you for watching this video.